అందరికీ నమస్కారం. టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్కి స్వాగతం. ఈరోజు పన్నీర్తో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. పన్నీర్తో ఎప్పుడు గ్రేవీస్ అలాగే పలావులే కాకుండా ఇలా స్వీట్ కూడా చేసుకోండి. ఇన్స్టెంట్గా కల్లాకండ్ లాగా ఉంటుంది. దీనికోసం పన్నీర్ని ఇలా తురుముకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న కప్పు క్వాంటిటీ చూపిస్తున్నాను. పన్నీర్ని ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి 4 క్యాషు అలాగే బాదం ఈ రెండు తీసుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రెండు చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలను వేసి కొద్దిగా వేడి చేసుకోవాలి. పాలు బాగా మరిగించాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసి ఉడికించుకోవాలి. పన్నీర్ వేశాక కొద్దిగా విరిగినట్లు అవుతుందండి, మరేం పర్వాలేదు. ఫ్లేమ్ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ పాలల్లో పన్నీర్ని ఉడికించుకోవాలి. ఇలా పాలన్నీ ఎగిరిపోయేలాగా ఉడికించుకుంటూ దగ్గరికి రావాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడ్డాక ఇందులోకి ఎంతైతే పన్నీర్ తీసుకున్నామో అంత క్వాంటిటీ షుగర్ వేసుకోవాలి. స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోవచ్చు. షుగర్ వేశాక కొంచెం షుగర్ కరిగేదాకా వెయిట్ చేయాలి. చూడండి, 1 నిమిషం తర్వాత షుగర్ అంతా కరిగిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి పౌడర్ చేసుకున్న బాదం క్యాషు పౌడర్ వేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకున్నాక దీన్ని కూడా కాస్త దగ్గర పడేలాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. 2 లేదా 3 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుందండి. నార్మల్గా అయితే కలాకండ్ చేయాలంటే చాలా పాలు విరగ్గొట్టి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఇలా చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం కలాకండ్ లాగే ఉంటుంది. చూడండి, సిమ్లో పెట్టుకొని ఇలా దగ్గరగా వచ్చేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో మాత్రం ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి, లేదంటే త్వరగా అడగంటే ఛాన్స్ ఉంటుంది. చూడండి, చివరగా ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ దగ్గరగా వచ్చిందనుకోండి స్వీట్ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఒక ట్రే కానీ లేదంటే ప్లేట్కి ఘీ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న స్వీట్ని ఇందులో వేసి ఈవెన్గా పరుచుకోవాలి. ఇలా చేసుకున్నాక 5 నిమిషాల తర్వాత చాకుతో కానీ లేదంటే అట్లకాడు ఉంటుంది కదా, దానితో కానీ మనం ఘాట్లు పెట్టుకోవాలి. దానివల్ల కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేదు అనుకుంటే షేప్ ఏం అవసరం లేదు అనుకుంటే యాస్టీస్గా ఇలాగే తినేయచ్చు. అలాగే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో పైనుంచి డెకరేట్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా కలాకండ్ రెడీ అయిపోయింది. అది కూడా పన్నీర్తో. చూసారా, చల్లారాక ముక్కలు చేశాక మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇది చెప్తే కానీ తెలియదండి ఇది పన్నీర్తో చేశారని. రెసిపీ నచ్చిందా? ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.